everyone, welcome back to my YouTube channel. It's an indeed birthday special vlog. బర్త్డే షాపింగ్, బర్త్డే సెలబ్రేషన్, దాని తర్వాత అమ్మ వాళ్ళ ఇంటికి రావడం ఒక 2 days హ్యాపీగా అండ్ ఎక్సైటెడ్గా గడిచిపోయాయి. అండ్ యు ఆర్ గోయింగ్ టు సీ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వ్లాగ్. దానికంటే ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. అసలు షాపింగ్ అంటే మనకు ఎక్కడ లేని ఆనందం. యాక్చువల్లీ నా బర్త్డే మే 9th. సో మే 8థ్‌కి నేను దగ్గరలో ఉన్న రిలయన్స్ ట్రెండ్స్‌కి షాపింగ్ వెళ్దామని బయలుదేరాననమాట. అసలు షాపింగ్ అంటే మొహంలో ఎంత హ్యాపీనెస్ ఉంటుందో ఆడవాళ్ళకి. నా దగ్గర రిలయన్స్ ట్రెండ్స్‌వి వర్త్ 2000వి 2 కూపన్స్ ఉండే అనమాట. అండ్ ఎలాగో బర్త్డే వస్తుంది. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ తప్ప షాపింగ్‌కి ఇంకో ఆప్షన్ లేదని ఈ కూపన్స్‌ని యూజ్ చేసుకుందామని ఇంక రిలయన్స్ ట్రెండ్స్‌కి స్టార్ట్ అయ్యాను. సో అలా 5 మినిట్స్‌లో మనం రిలయన్స్ ట్రెండ్స్‌కి రీచ్ అయిపోయాము. ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్ మంచిగానే 2 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉండే. కలెక్షన్ కూడా చాలానే ఉండే ఇక్కడ. రిలయన్స్ ట్రెండ్స్‌ది డ్రాబ్యాక్ ఏంటంటే ఎక్కువ పార్టీ వేర్ కలెక్షన్ అస్సలు ఉండవు. క్యాజువల్ వేరే ఉంటాయి. పార్టీ వేర్ అంటే మనకంత మంచిగా ఏమి ఉండవు. సో నాకు నచ్చిన థింగ్స్ అన్నీ తీసుకొని ఒక్కొక్కటి చూస్తూ ఉండే. సీ గ్రీన్‌ది నచ్చింది. దాని తర్వాత ఈ పింక్‌ది నచ్చింది. బట్ క్వాలిటీ అయితే అంత గ్రేట్‌గా ఏం లేదు. 2000 ప్లస్ 3000 వరకు ప్రైస్ ఉండే ఇది. అండ్ ఇక్కడ రిలయన్స్ ట్రెండ్స్‌లో డిస్ట్రాక్షన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. ఒకదాని కోసం వెళ్ళి ఇంకోటి చూస్తూ ఉంటాము. కుర్తా కలెక్షన్ చాలా బాగుంది ఇక్కడ. రీజనబుల్ ప్రైస్‌లో నాకు బాగా అనిపించింది కుర్తాస్ తీసుకున్న. అండ్ తర్వాత ఈ బ్లూ డ్రెస్ కూడా తీసుకుందాం అనుకోని చూశాను. బట్ నా సైజ్ లేకుండే అనమాట. అండ్ ఇక్కడ క్లాత్ క్వాలిటీ అనేది అంత బాగా ఏం అనిపించలేదు నాకు. లైక్ డైలీ వేర్ కుర్తాస్ ఓకే. బట్ ఇట్లా పార్టీ వేర్ డ్రెసెస్ కొంచెం ట్రాన్స్‌పరెంట్‌గా అనిపించాయి. కొన్నిటికి లోపల లైనింగ్ లేదు. చాలా సేపే చూశాను. ఆల్మోస్ట్ ఒక 2 అవర్స్ చూశాను. చూసాక నాకు అస్సలు ఏం నచ్చలేదు. సో ఇంకా పార్టీ వేర్ మళ్ళీ తీసుకుందాంలే అని చెప్పేసి క్యాజువల్స్ తీసుకొని బయటకొచ్చేసాననమాట. ఇంకా షాపింగ్‌కి తిరుగుతుంటే నాకు ఈ వాలెట్స్ కనిపించాయి. నాకు వాలెట్స్‌ది పిచ్చండి. ఎక్కడికన్నా ఎళ్తే నాకు వాలెట్స్ తీసుకుంటూ ఉంటాను నేను. చాలా ఇష్టం నాకు వాలెట్స్. కార్డ్స్ గానీ, మనీ పెట్టుకోవడానికి, ఫోన్ కూడా పెట్టుకోవడానికి ఉండేలా చూద్దామని చూసాను. కానీ ఫోన్ పెట్టి చూస్తే అస్సలు పట్టలేదు ఇందులో. సో అది కూడా బ్యాక్ ఇచ్చేసాను మళ్ళీ. ఇంకా ఒక 6000 బిల్ అయింది. చెప్పాను కదా కూపన్స్ వచ్చేసి 6000 అని. 6000 బిల్ అయితే దాంట్లో 2 కూపన్స్ యూజ్ చేస్తే 4000 ప్లస్ అయిపోయిందనమాట బిల్. ఒక 2 గంటల తర్వాత ఆ ఒక్క షాపింగ్ మాల్‌లోనే తిరిగి ఇంకా తీసుకొని ఏదో ఒకటి అని చెప్పేసి బయటకొచ్చేసాం. రిలయన్స్ ట్రెండ్స్లో ఆసిఫాబాద్లో ఒక 2 అవర్స్ ఉన్నాం, 2 గంటలు. అసలు ఎవరు అంతసేపు ఉన్నారు, వచ్చిన అసలు ఎవరు లేరు, మేము తప్ప షాప్లో. మేము వెళ్తూ ఉన్నప్పుడే ఫుల్ గాలి, దుమారం స్టార్ట్ అయింది. ఇంకా మేము 2 గంటల తర్వాత ఇంటికొచ్చే వరకు బీభత్సమైన వర్షం స్టార్ట్ అయిందనమాట. పడింది ఒక హాఫ్ అన్ అవరే గానీ మొత్తం అల్లకల్లోలం చేసి ఎళ్ళింది. మొత్తం వాటర్ కూడా లోపలికొచ్చేసాయి. అండ్ వట్టి వర్షం అయితే పర్లేదు. రాళ్ళ వర్షం పడింది. సౌండ్ కూడా ఎలా వస్తుంది చూసారు కదా అసలు. ఒక హాఫ్ అన్ అవర్ దంచి కొట్టింది వర్షము. ఏదో నైట్ అయినట్టు కనిపిస్తుంది చూడండి వెదర్. ఒకసారి బయట కూడా బాల్కనీలో చూపిద్దామని వెళ్ళి రికార్డ్ చేయడానికి ట్రై చేశాను. ఎంత సౌండ్ వస్తుంది చూడండి అసలు. వర్షం తగ్గాక వెదర్ అయితే ఆసమ్ ఉండే. నేను ఒకసారి చూసొద్దామని టెర్రస్ మీదకి వెళ్ళాను. టెర్రస్ మీద మాకు థియేటర్ రూమ్ ఉంటది. అక్కడి నుంచి చూస్తుంటే అసలు ఏమన్నా ఉండేనా అసలు. చల్ల గాలొస్తుంటే ఆ ఎనకాల సీనరీ చూడండి ఎంత బావుందో. మాకు వెనకాల పత్తి తోటలుంటాయి. సో, ఆ ల్యాండ్ నల్లగా ఉంటది కదా! అక్కడి నుంచి అండ్ చుట్టుపక్కల కొండలున్నాయి. ఆ కొండల దగ్గర ఆ స్కై చూడండి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. నాకైతే మస్తు నచ్చుండే. ఒక గంట సేపు ఉన్నాను పైన చూసుకుంటూ. నాకిట్లా చల్లటి వెదర్ అంటే చాలా ఇష్టం. ఎస్పెషల్లీ వర్షం తగ్గాక వెదర్ అయితే బ్యూటిఫుల్ ఉంటది. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన.
ఇంకా మా టెర్రస్ మీద నుంచి చూపిస్తాను చూడండి. రేపు నా బర్త్‌డే అని చెప్పాను గదా! సో, ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయాక అదే రోజు అమ్మని గూడా వెళ్లి కలవాలని జెప్పేసి నాకు ప్లాన్ ఉండే. అండ్ ఎలాగో మే 13థ్ రోజు పోలింగ్ కాబట్టి ఇంటికి వెళ్తే బర్త్‌డే అయ్యాక ఆ ఓట్ గూడా వేసేసి మళ్ళీ రావచ్చు. సో, ఒక 1 వీక్, 10 డేస్ అమ్మతో గూడా స్పెండ్ చేసినట్టు ఉంటదని జెప్పేసి వెళ్దామని డిసైడ్ అయ్యాను. అందుకోసమే ఇంత పెద్ద ట్రాలీ తీస్తున్నాను 1 వీక్, 10 డేస్ కోసం గాబట్టి. అండ్ నాకు పెద్ద హెడేక్ ఏంటంటే ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏ డ్రెసెస్ తీసుకోవాలి అనే దానికి చాలా సేపు ఆలోచిస్తాను. అంత ఈజీగా నేను సార్ట్ ఔట్ చేసుకోలేను. సో, ఇది నా వార్డ్‌రోబ్. మధ్యలో మొత్తం డ్రెసెస్ అండ్ కాటన్ శారీస్ ఉన్నాయి. అండ్ పైనొచ్చేసి పట్టు శారీస్ ఉన్నాయన్నమాట. ఇంకిప్పుడు శారీస్ కట్టుకునే ఒకేషన్స్ ఏం లేవు అని గుర్తొచ్చింది. మమ్మీకి కూడా కాల్ చేసి అడిగాను మధ్యలో, ఏమన్నా ఒకేషన్స్ ఉన్నాయా శారీస్ కట్టుకునేవని. ఏం లేవు ఇప్పుడు అని అంటే, ఇంకా ఓన్లీ డ్రెసెసే ప్యాక్ చేసుకుందాం అని చెప్పేసి నాకు నచ్చిన డ్రెసెస్ రీసెంట్‌గా పర్చేస్ చేసినవి కొత్త డ్రెసెస్ అన్నీ అండ్ మీకు కూడా చూపించడానికి ఇంటికెళ్ళాక ఇంకో వ్లాగ్ కూడా షూట్ చేయాలి కాబట్టి ఆ డ్రెసెస్ అన్నీ ప్యాక్ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ తీసి సర్ది పెట్టుకుంటున్నా అనమాట. ఈ మధ్య నేను అబ్సెస్డ్ విత్ చుడీదార్స్ అనమాట. కుర్తా, ప్యాంట్, దుపట్టా సెట్స్ ఈ మధ్య ఎక్కువగా కొనేసాను. ఎందుకో అలా నచ్చుతుంది ఈ మధ్య అసలు వేసుకోవడానికి. అండ్ ఈ మధ్య చాలా ట్రెండ్‌లో కూడా వచ్చేసాయి గదా! మొత్తం అవే ప్యాక్ చేసుకున్నా. అండ్ దాని తర్వాత ఇంకా ఒక 3 శారీస్ పెట్టుకున్నా. 3-4 శారీస్, 4 శారీస్ పెట్టుకున్నాను. ఈ శారీ స్టోరీ ఏంటంటే ఇది ఒక పట్టు శారీ. దీని మీద నేను కంప్యూటర్ డిజైన్ చేసుకుందామని చెప్పేసి నేను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండగానే మా టైలర్‌కి అవి పిక్స్ షేర్ చేశా శారీది. బట్ తను స్టిచ్ చేసింది అసలు ఈ శారీ కలర్‌కి మ్యాచ్ అవ్వలేదనమాట. నాకు నచ్చలేదు. సో, ఇంకా వేరేది స్టిచ్ చేపించుకుందాం ఫ్యాబ్రిక్ తీసుకొని అని చెప్పేసి శారీ తీసుకెళ్తే కలర్ ఎగ్జాక్ట్‌గా మ్యాచ్ అవుతదని చెప్పి ఇంకా శారీ తీసుకెళ్దామని పెట్టుకుంటున్నాను. అండ్ నాకు ఇంకో హెడేక్ ఏంటంటే ప్యాకింగ్ అసలు తొందర అవ్వదు. ఎటన్నా వెళ్తే ఇంకా దాంట్లో 1 వీక్, 10 డేస్ కోసం ట్రిప్ అయితే ప్యాక్ చేసుకోవడానికి మినిమమ్ టు మినిమమ్ ఒక 2-3 అవర్స్ పడతది. సర్దుతూనే ఉంటాను. ఎందుకంటే బట్టలు ఒక ఎత్తు, ఇంకా మన స్కిన్ కేర్ థింగ్స్ అవి పెట్టుకోవాలి. ఇంకా నా వెనకాల ల్యాప్‌టాప్స్, కెమెరాస్ అవి ఇవి ఉంటాయి. వాటి చార్జర్స్ అవిటిని ప్యాక్ చేసుకోవడము. ఇంకా ఫుట్‌వేర్ 2, 3 జతల ఫుట్‌వేర్ తీసుకెళ్ళడం. ఇవన్నీ ప్యాక్ చేసుకునే వరకు అసలు హెడ్‌ఏక్ వస్తది. అయినా గూడా ఇంకా మన పనులు మనమే జేసుకోవాలి గదా! అవన్నీ థింగ్స్ కావాలంటే మనమే ఓపికగా కూర్చొని పెట్టుకోవాలి గదా! సో, అట్లా నేనిట్లా ప్యాక్ జేసుకుంటూ కూర్చున్నాననమాట. శారీస్ అని జెప్పాను గదా! ఈ 4 శారీస్ తీసుకెళ్తున్నాను. అండ్ నాకు కాంపాక్ట్‌గా దగ్గరికి సర్దుకోవడం గూడా అస్సలు రాదు. ఎ స్పేషియస్‌గానే పెడుతూ ఉంటా. అన్నీ అసలు కొందరు చాలా చక్కగా దగ్గరికి తక్కువ ప్లేస్‌లో ఎక్కువ పట్టేటట్టు సర్దుకుంటారు. నాకైతే అసలు అట్లా అస్సలు రాదు. ఎంత పెద్ద బ్యాగ్ అయినా సరే కొన్ని థింగ్సే పడతాయి. అసలు కాంపాక్ట్‌గా సదురుకోవడం గూడా ఒక కళ అసలు. నాకైతే అది లేదు. నాతో ఎవరైనా వస్తే ఇంత లగేజ్ తెచ్చావేంటి అన్నంత లగేజ్ ఉంటదసలు ఎటన్నా వెళ్ళేదుంటే. ఇంకా ఈ బ్లౌజెస్ గూడా ప్యాక్ చేసుకుంటున్నాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఈ బ్లౌజెస్ ఏంటంటే నాకు 3 శారీస్ మీద ఇవి బ్లౌజెస్ అనమాట. నేనిక్కడ అత్తమ్మ వాళ్ళ దగ్గర ఒక టైలర్‌కిస్తే అస్సలు సరిగ్గా కుట్టలేదు. మొత్తం పాడు చేసింది. అది ఇంకా వేసుకోవడానికి గూడా పనికిరావన్నమాట. సో, సేమ్ కలర్ తోటి మళ్ళీ మంచి ఫ్యాబ్రిక్ న్యూగా తీసుకొని మళ్ళీ స్టిచ్ చేయించుకుందాం అని జెప్పేసి ఫ్యాబ్రిక్ పర్చేస్ కోసం మ్యాచింగ్ ఉంటదని జెప్పేసి బ్లౌజెస్ పెట్టుకున్నాను. అండ్ నేను రిలయన్స్ ట్రెండ్స్‌లో షాపింగ్ చేశా అన్నా గదా! యాక్చువల్లీ నేను డ్రెసెస్ తీసుకున్నాను వెళ్ళి. వచ్చి ఇంటికొచ్చి నాకెందుకో అక్కడ ట్రయల్ చేయాలనిపించలే. ఇంటికొచ్చి ట్రయల్ చేశాక నాకంత నచ్చలేదు. కొన్ని సైజెస్ పర్ఫెక్ట్ లేకుండే అనమాట. మళ్ళేం చేశాను రిటర్న్ వెళ్ళి రిలయన్స్ ట్రెండ్స్‌కి రిటర్న్ వెళ్ళి మళ్ళీ వేరేవి తెచ్చుకున్నాను. ఎక్స్‌చేంజ్ చేసుకున్నాననమాట. ఇవొచ్చేసి ఆ థింగ్సే. సో, క్యాజువల్ పార్టీ వేర్ నచ్చలే అని చెప్పా గదా! సో, ఇట్లా క్యాజువల్ తీసుకున్నాను. నాకిట్లా క్యాజువల్ కుర్తాస్ అండ్ చుడీదార్స్ అంటే చాలా ఇష్టము. క్లాసీ ఉంటాయి లుక్ అండ్ ఇట్లా బ్రైట్‌గా ఉంటే నాకు చాలా నచ్చుతది. సో, నేనిప్పుడు మీకు చూపించేవి రిలయన్స్ ట్రెండ్స్‌లో తీసుకున్నామనమాట. దీని ప్రైస్ వచ్చేసి 699 ఉండే. మంచిగుండే బ్లాక్ కలర్ మీద వైట్ వీవింగ్ డిజైన్స్ ఉండే. ఇదొచ్చేసి డార్క్ పీచ్ కలర్ అనమాట.
ఇది గూడా బావుండే. ఇంకా ఫన్ పార్ట్ ఏంటంటే, ఇది తెచ్చుకున్నాక గూడా అంటే ఎక్స్‌చేంజ్ చేసి తెచ్చుకున్నాక గూడా ఈ పీచ్ కలర్‌ది ఒక హ్యాండ్ ప్రాపర్‌గా స్టిచ్చింగ్ లేక కొంచెం లూజ్ టైట్ ఉండే అనమాట. ఇంకా వాడు ఎక్స్‌చేంజ్ చేసేటప్పుడు ముందే జెప్పాడు. ఇప్పుడు ఇది ఎక్స్‌చేంజ్డ్ ప్రొడక్ట్స్ కాబట్టి మళ్ళీ ఎక్స్‌చేంజ్ చేయమని జెప్పేసి. ఇంకా వేసుకొని జూసి ఇంకా తప్పుతదా మనం ఒకవేళ ఏమైనా రిపేర్ చేసే అవసరం ఉంటే రిపేర్ చేసుకోవచ్చని అలానే ఉంచుకున్నాను. అండ్ దాంతో పాటు ఇట్లా క్యాజువల్‌ది క్రీమ్ కలర్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ తీసుకున్నా. నాకు బా నచ్చింది. అండ్ దాంతో పాటు ఇదొక లూజ్ బాటమ్ ప్యాంట్ తీసుకున్నా అనమాట జీన్స్. ఫైనల్లీ క్లోత్స్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా స్కిన్ కేర్ అండ్ పర్సనల్ కేర్ థింగ్స్ అనమాట. నేనెక్కడికెళ్ళినా గూడా పర్సనల్ కేర్ థింగ్స్ అయితే తప్పకుండా క్యారీ జేస్తాను. అవేంటి అంటే ఒకవేళ పీరియడ్స్ వస్తే ప్యాడ్స్ గానీ, లేకపోతే ప్యాంటీ లైనర్స్ గానీ, నేను మెన్‌స్ట్రువల్ కప్ యూజ్ జేస్తా. మెన్‌స్ట్రువల్ కప్ అనుకోండి. అట్లా థింగ్స్ పర్సనల్ కేర్ థింగ్స్ ఒక దగ్గర పెట్టేసుకుంటాను చిన్న పౌచ్‌లో. అండ్ దాంతో పాటు ఇంకా మన డైలీ స్కిన్ కేర్ థింగ్స్ మాయిశ్చరైజర్స్, సన్ స్క్రీన్స్, ఇంకా మనం రెడీ అవ్వాలంటే మనకు థింగ్స్ అవసరం గదా! అవన్నీ ఇంకో బ్యాగ్‌లో పెట్టేసుకుంటున్నాననమాట. నాకు ఆర్గనైజ్డ్‌గా ఉండడం అంటేనే ఇష్టము. గజిబిజిగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తే నాకసలు దొరకవు. అట్లా నాకు నచ్చదనమాట. దేని బ్యాగ్ దానికే క్యారీ జేస్తాను. ఇవన్నీ సెపరేట్ దేని దానికి చిన్న చిన్న పౌచెస్‌లో నీట్‌గా సర్దేసుకొని తీసుకెళ్తాననమాట ఎక్కడికెళ్ళినా గూడా. అట్లా నాకు ఈజీగా దొరుకుతాయి ఏదన్నా కావాలంటే. సో, ఇట్లా క్లమ్జీగా అక్కడిక్కడ పడేస్తే అసలు తొందర దొరకవు. అండ్ ఏదన్నా థింగ్స్ ఉంటే తొందరగా పాడవుతాయి గూడా. మనం నీట్‌గా పెట్టేసుకుంటే నీట్‌గా దొరుకుతాయనమాట. ఇంకా దాంతో పాటు ఒక గ్రూమింగ్ కిట్ గూడా ఉంటది నాతో వెనకాల ఎప్పుడు గాని. అంటే నెయిల్ కట్టరు, ట్రిమ్మర్ ఉంటాయన్నమాట. వాటితోటి మనము ఈజీగా మనకేదైనా సడెన్‌గా అవసరం వస్తే యూజ్ జేసుకోవచ్చని జెప్పేసి అన్నీ పెట్టేసుకుంటున్నా. ఇంకా స్టిక్కర్స్ మ్యాండేటరీ గదా! అవి కొన్ని పెట్టుకున్నాను. అండ్ ఇంకా డైలీ రెడీ అయ్యే థింగ్స్. నేను అన్నీ అవసరం వస్తాయేమో అని జెప్పేసి ప్యాక్ జేసుకొని వెళ్తానా, వెళ్ళిన దగ్గర అసలు వాటిని యూజ్ గూడా చేయను. ఇంట్లో ఉంటే మనం రోజు ఎలా ఉంటాము అవన్నీ అసలు పట్టించుకోము గదా! ఓన్లీ స్కిన్ కేర్ అయితే మ్యాండేటరీ రోజు సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం, మాయిశ్చరైజర్, సీరమ్స్ అవన్నీ డైలీ యూజ్ జేస్తాను. బట్ ఇంకా ఫౌండేషన్, పౌడర్స్ అవి ఇవి అసలు రోజు యూజ్ చేయాలని అనిపించదు. అంత ఇంట్రెస్ట్ గూడా ఉండదు. అన్నీ అవసరం వస్తాయేమో అని ఇది అన్నీ పెట్టేసుకుంటా గానీ అసలు అదో బరువు, వేస్ట్ ఆఫ్ టైము. అసలు యూజ్ అవ్వవు. మరి పెట్టుకోకుండా ఉందామంటే అయ్యో! వీటి అవసరం వస్తదేమో అని అట్లా డౌట్ ఉంటది. అందుకు అన్నీ పెట్టేసుకుంటాను. ఇంకా ఇదొచ్చేసి నా ఫేవరెట్ థింగ్స్ వాచెస్. నాకు వాచెస్ గూడా చాలా ఇష్టము. ఇది మా వాచ్ బాక్స్ అనమాట. మా అరవింద్ బాబుయి బాక్స్. యాక్చువల్లీ ఇది అరవింద్ బాబు బాక్స్. ఇంకా నాకున్న 4, 5 వాచ్‌లలో గూడా ఖాళీ ప్లేస్ ఉంది గదా! అని జెప్పేసి వీటిలో ఆర్గనైజ్డ్‌గా మేము పెట్టేసుకుంటాము. అందులో నుంచి ఇంకొక 2 వాచెస్ తీసుకున్నా. పెట్టుకోవడానికి పనికొస్తాయని జెప్పేసి. నేను వాచ్ గూడా తప్పకుండా ఎప్పుడు వేసుకుంటాను. అండ్ ఇంకో మ్యాండేటరీ థింగ్ బయటకెళ్తే నాకు సన్ గ్లాసెస్ అనమాట. సన్ గ్లాసెస్ మాత్రం తప్పకుండా అందరూ యూజ్ చేయాలి. నేననే గాదు. తప్పకుండా యూజ్ చేస్తాననమాట సన్ గ్లాసెస్. అండ్ నాకిష్టం గూడా. అండ్ ఇంకా కొంచెం గోల్డ్ గూడా ప్యాక్ జేసుకుంటున్నాను. మీకెప్పుడన్నా వీలైతే ఫ్యూచర్‌లో నా గోల్డ్ కలెక్షన్ వ్లాగ్ గూడా నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఓన్లీ ఇయర్ రింగ్స్ చూపిస్తున్నాను చూడండి. సో, ఇంటికెళ్ళాక ఏమైనా అవసరం వస్తదని ఒక నెక్లెస్ అండ్ ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను. ఇంకా అనుకోకుండా నా థింగ్స్‌కి ఇంకో బ్యాగ్ ఎక్కువ అవసరమయింది. నేను సెలెక్ట్ చేసుకున్న బ్యాగ్స్‌లో పట్టలేదనమాట. నా దగ్గర ఇంకో చిన్న గోల్డ్ కలర్ పౌచ్ ఉంటే ఇంకా థింగ్స్ అన్నీ సార్ట్ ఔట్ చేసుకుంటూ దేని దానికి పెట్టేస్తున్నాను. ఇవన్నీ కలిపి ఇంకో బ్యాగ్‌లో పెట్టేసుకుందాం అని చెప్పేసి మాయిశ్చరైజర్స్, స్కిన్ కేర్‌కి సంబంధించినవి ఒక బ్యాగ్‌లో అండ్ వేరే థింగ్స్ లైక్ ఫౌండేషన్ గానీ, స్టిక్కర్స్, పర్సనల్ కేర్ వేరే బ్యాగ్‌లో అట్లా దేని దానికి పెట్టేసుకుంటున్నా అనమాట. ఇంకా ఇవన్నీ ఆ ట్రాలీ బ్యాగ్‌లో అయితే అస్సలు పట్టవు. సో, ఇంకో క్యారీ బ్యాగ్ రెడీ చేసుకున్నాను. ఇది కాటన్ బ్యాగ్. కాటన్ విత్ లెదర్. ఇది నేను మ్యాక్స్‌లో తీసుకున్నాను. మంచిర్యాల మ్యాక్స్‌లో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. నాకీ బ్యాగ్ అంటే చాలా ఇష్టం. నాకిట్లా ఎక్కువ లెదర్ బ్యాగ్స్ కంటే ఫ్యాబ్రిక్ బ్యాగ్స్ ఇష్టమనమాట. మీకు తెలిసే ఉంటుంది నాకు హ్యాండ్‌మేడ్ థింగ్స్ అన్నా, హ్యాండ్‌మేడ్ శారీస్ అట్లా నాకిష్టం గదా! నాకు చూడగానే ఈ బ్లూ కలర్ బ్యాగ్ నచ్చిందనమాట. అది కొనుక్కున్నా. ఇట్లా పనికొస్తుంది. అన్ని థింగ్స్ చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి. ఇంకా అన్ని థింగ్స్ ఇక్కడ ఆర్గనైజ్డ్‌గా ఈ బ్యాగ్‌లో పెట్టేసుకున్నా. ఏది ఉన్నా లేకపోయినా ఇప్పుడు నేను ప్యాక్ చేసుకునే థింగ్స్ నాకు చాలా ఇంపార్టెంట్ అనమాట. నేను రెగ్యులర్‌గా క్లాసెస్‌కి అటెండ్ అవ్వడం గానీ,
అండ్ వీడియోస్ ఎడిట్ చేయడము, వీడియోస్ క్రియేట్ చేయడం ఇట్లా మల్టిపుల్ పనులుంటాయి గదా! వాటి కోసము మల్టిపుల్ డివైజెస్‌వి చార్జర్స్, డేటా కేబుల్స్, హార్డ్ డిస్క్‌లు, పెన్ డ్రైవ్‌లు అన్నీ ఒకే చోట పెట్టుకోవడానికి ఈ బ్యాగ్ చాలా యూజ్‌ఫుల్ అవుతది. నాకని గాదు ఎవ్వరికైనా దీన్ని టాయిలెటరీ బ్యాగ్ అంటారు. ఇందులో మనం ఇలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ, లేకపోతే స్కిన్ కేర్ థింగ్స్ అట్లా అన్నీ ఒకే దగ్గర పెట్టుకోవడానికి దీంట్లో మల్టిపుల్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి. సో, చాలా థింగ్స్ పడతాయి. అండ్ ఇది వాటర్ ప్రూఫ్ గూడా. సో, మంచి ట్రావెల్ ఫ్రెండ్లీ బ్యాగ్ అనమాట. వాటర్ ప్రూఫ్ ఉంటది కాబట్టి తడిచినా గూడా ఏం గాదు. మన వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవడానికి ఇలాంటి బ్యాగ్ నేను మెయింటైన్ చేస్తూ ఉంటాను. మీకు గూడా కావాలంటే అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్‌లో చూడండి. ఇంకా లాస్ట్ నా హ్యాండ్ బ్యాగ్. చిన్న హ్యాండ్ బ్యాగ్ సెలెక్ట్ చేసుకున్న తీసుకెళ్ళడానికి. ఇంకా నేను ఇవి రోజు క్యారీ చేస్తాను ఎక్కడికెళ్ళినా. లిప్ బామ్, లిప్‌స్టిక్, ఇంకా క్లచ్ ఒకటి, లేకపోతే రబ్బర్ బ్యాండ్ అండ్ ఇంకా టిష్యూస్. నాకెక్కడెళ్ళినా నా వెనకాల ఖచ్చితంగా టిష్యూస్ ఉంటాయి. అవి లేకపోతే నాకు మనసున పట్టదు. అండ్ ఇంకా పెట్టుకోవడానికి వాచ్ గూడా ఒకటి అందుబాటులో ఉంటదని జెప్పేసి ఈ బ్యాగ్‌లో పెట్టుకుంటున్నా. అండ్ ఇంకా హ్యాండ్ బ్యాగ్ ఏమో మనతో ఉంటది. ఈ లగేజ్ ఇంతకుముందు ప్యాక్ చేసుకున్నదంతా మనం వెనకాల పడేస్తాం గదా! అందు గురించి ఇట్లా దగ్గరుంటాయని ఇవన్నీ పెట్టుకుంటా. అండ్ మాయిశ్చరైజర్ గూడా నేనెప్పుడు క్యారీ చేస్తాను. ఎందుకంటే ఏసీలో ఉండి మొత్తం హ్యాండ్స్ డ్రై అయిపోతూ ఉంటాయి గదా! సో, తీసి పెట్టుకుంటూ ఉంటాననమాట. ఇదనమాట నా హ్యాండ్ బ్యాగ్‌లో ప్యాక్ చేసుకున్న థింగ్స్. అండ్ వ్యాలెట్ గూడా ఎప్పుడు ఉంటది నాతోటి. ఇంకా దాంట్లో కార్డ్స్ గానీ, మనీ గానీ పెట్టుకుంటాం గదా! ఇంకా దాంతో పాటు సన్ గ్లాసెస్ మ్యాండేటరీ అనమాట. ఇలా నా ప్యాకింగ్ అంతా అయిపోయింది. ప్యాకింగ్ అయిపోయేసరికి 10:30 అయింది నైట్. నా ప్యాకింగ్ అయ్యాక కిందకొచ్చి చూస్తే మా బాబు బర్త్‌డే కోసం డెకరేషన్ జేయడానికి అరేంజ్‌మెంట్స్ జేస్తున్నాడనమాట. ఇంక నేను కిందకొచ్చే వరకు "ఎందుకు కిందకొచ్చావని" నవ్వుతున్నాడు. సో, నాకైతే చాలా నవ్వొచ్చింది. ఇంకా ఒకటే ఇంట్లో ఉన్నాక ఇంకా సర్ప్రైజెస్ ఏముంటాయి. ఇంకా నా ముందే అన్నీ డెకరేట్ జేశాడనమాట. "ప్లీజ్ నువ్వు పైకెళ్ళు. చూడు ఎంత కష్టపడి నేను డెకరేట్ జేస్తున్నా. నువ్వు సడెన్‌గా వచ్చి చూసి సర్ప్రైజ్ ఫీల్ అవ్వాలి ఇల్లు" అంటే నేనింక సరేలే చేసేసుకో నాకింక పనులున్నాయని జెప్పేసి పైకి వెళ్ళిపోయాను. ఇక్కడ మీకు వీడియోలో చూస్తున్నది మా అత్తమ్మ, మామయ్య అండ్ మా అరవింద్ బాబు. ఇంకా 12 దాటిపోయినా గూడా మా అత్తమ్మ వచ్చే వరకు ఆగుదాం అని జెప్పేసి వెయిట్ చేశామనమాట. ఇంకా ఎలక్షన్స్ బిజీ గదా! బయట ప్రచారంలో తిరుగుతుండే. సో, వచ్చే వరకు 12:30 అయింది. అప్పటిదాకా ఉండి సెలబ్రేట్ చేసుకుందామని అందరము ఇంకా గ్యాదర్ అయ్యాము. సో, ఇట్లా క్యూట్‌గా చిన్నగా నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్నాను. కేక్ అయితే మస్తుండే. మా ఊర్లో ఒక ప్రొఫెషనల్ ఉన్నారు కేక్ చేసేవాళ్ళు. సో, మంచి కేక్ తయారు చేపిచ్చాడు మా అరవింద్ బాబు. టేస్ట్ గూడా ఎక్కువ స్వీట్ లేకుండా మస్తుండే అనమాట. మంచి సిటీస్‌లో తీసుకున్నట్టు. ఇంకా అత్తమ్మ కేక్ తినిపిచ్చింది. నేను గూడా అందరికీ కేక్ తినిపిచ్చాను. ఇట్లా మా బర్త్‌డే సెలబ్రేషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయిపోయాయి. మే 9థ్‌కొచ్చేసాము. ఇంకా మార్నింగ్ రెడీ అయిపోయి అమ్మ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఎవరికైనా వైఫ్స్‌కి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళాలంటే ఫుల్ హ్యాపీగా ఉంటది. హస్బెండ్స్‌కి మాత్రం పాపం బాధగా ఉంటది గదా! ఇంకా బర్త్‌డే గిఫ్ట్‌గా నేను కొంచెం గోల్డ్ తీసుకుందాం అనుకున్నాను. సో, వైభవ్ జ్యువెల్లర్స్ అని మంచిర్యాలలో కొత్తగా ఓపెన్ అయింది. అక్కడికి వెళ్ళామనమాట. యాక్చువల్లీ మలబార్ గోల్డ్‌కెళ్దామని బయలుదేరుండే. బట్ దారిలో వెళ్తుంటే ఈ వైభవ్ జ్యువెల్లర్స్‌ది బ్రాంచ్ కనిపించింది. ఎక్కడో చూసినట్టుందే ఇది మంచి ఫేమస్ గోల్డ్ షాప్ గదా! అని నాకు గుర్తొచ్చిందనమాట. ఒకసారి ఇందులో ట్రై చేద్దాం. నచ్చకపోతే మలబార్ గోల్డ్‌కెళ్దామని ఇక్కడ వైభవ్ జ్యువెల్లర్స్‌లోనే ఆగాము. సో, నేను 2 పెయిర్స్ స్టడ్స్ తీసుకున్నాను. వైభవ్ జ్యువెల్లర్స్‌లో కలెక్షన్ అయితే చాలా బావుంది. మంచిర్యాల చుట్టుపక్కల ఉన్నవాళ్ళు గోల్డ్ పర్చేస్ చేయాలంటే దూరంగా వెళ్ళకుండా ఇందులో మంచి నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇవి నేను తీసుకున్న స్టడ్స్ అనమాట. అయితే గిఫ్ట్ ఏంటి? మీది మీరే కొనుక్కోవడం ఏంటి అని
అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఏమన్నా తీసుకో అని చెప్పేసి డ్యాడీ మనీ ఇచ్చారు. అండ్ మా అరవింద్ బాబు మనీ ఇచ్చాడు. అండ్ మా మామయ్య కూడా ఇచ్చారనమాట. ఇంకా డ్రెసెస్ ఎప్పుడు తీసుకుంటూనే ఉంటా కదా! సో, నాకు ఇట్లా స్టడ్స్ కావాలి. ఎక్స్‌ట్రా పెయిర్ స్టడ్స్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉండే. సో, ఇట్లా బర్త్‌డే కలిసొచ్చింది. అండ్ నా బర్త్‌డే నెక్స్ట్ డే మే 10థ్ రోజు అక్షయ తృతీయ ఉండే. సో, గోల్డ్‌లో కూడా ఆఫర్స్ ఉండే అని చూసాను. సో, అట్లా స్టడ్స్ డైలీ వేర్ పెట్టుకోవడానికి బావుంటాయి గదా! అని జెప్పేసి నాకు కొంచెం గోల్డ్ పిచ్చి. ఇట్లా గోల్డే తీసుకుందాం అని జెప్పేసి వైభవ్ జ్యువెలర్స్‌కెళ్ళాననమాట. ఆ డబ్బులు కలిపేసుకొని ఈ 2 పెయిర్స్ తీసుకున్నాను. ఇవి డైమండ్ పీసెస్ చాలా బావుండే. అండ్ ఈ 2 పెయిర్స్ ప్రైస్ 2 కలిపి ఒక 32,000 అయింది. ఈ 2 కలిపేసి. అండ్ వైభవ్ జ్యువెలర్స్ వాళ్ళకి నా బర్త్‌డే అని తెలిసిందనమాట. సో, వద్దు అంటే గూడా మ్యామ్ మేము బర్త్‌డే సెలబ్రేట్ చేస్తాము అని జెప్పేసి కేక్ తెప్పిచ్చారు. నాకేమో మస్తు మొహమాటము. నాకు ఇంకా నేనన్నాను, "నేనే ఫస్టా? ఇంకెవరిదన్నా సెలబ్రేట్ చేశారా?" అంటే, "లేదు లేదు సెలబ్రేట్ చేస్తాం మేము రెగ్యులర్‌గా" అని జెప్పారనమాట. అట్లా నేనక్కడ కేక్ కట్ జేయాల్సొచ్చింది. స్టాఫ్ మాత్రం చాలా ఫ్రెండ్లీ ఉండే. అందరూ రిసీవ్ చేసుకున్నారు. 2 స్టడ్స్ కోసము ఒక 2 అవర్స్ చూసా గావచ్చు. చాలా ఓపికగా చూపిచ్చారు. అండ్ సిల్వర్‌లో గూడా మంచి కలెక్షన్ ఉంది వీళ్ళ దగ్గర. మీరు ఎప్పుడు గాని సిల్వర్, గోల్డ్ ఏదైనా పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడికి తప్పకుండా విజిట్ చేయండి. అండ్ స్టాఫ్ గూడా చాలా బాగున్నారు. చాలా అప్రిషియేట్ చేశాను నేను గూడా. మంచి రిసీవ్ చేసుకున్నారని జెప్పేసి. ఇట్లా హ్యాపీగా సెకండ్ కేక్ కట్ చేశానిక్కడ వైభవ్ జ్యువెలర్స్‌లో. ఇట్లా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకొని అందరికి థ్యాంక్ యూ చెప్పేసి ఇంటికి వెళ్ళాననమాట. ఇంకా జ్యువెలర్స్ వాళ్ళు నాకు ఒక గిఫ్ట్ గూడా ఇచ్చారు. ఇంకా గిఫ్ట్ ఏంటని ఓపెన్ చేస్తున్నాను. చిన్న హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారనమాట. వాళ్ళ ప్రమోషన్ కోసం ఇది వైభవ్ జ్యువెలర్స్ అని దాని మీద గూడా ఉంది. ఇట్లా హ్యాండ్ బ్యాగ్ ఇచ్చారు. ఇంకా అమ్మ దగ్గరికొస్తున్నా గదా! ఏదో ఒకటి తీసుకోవాలి గదా! అందుకోసం వైభవ్ జ్యువెలర్స్‌లోనే సిల్వర్ షీట్‌వి దేవుని పటాలు నాకు కనిపించాయి. నాకు చూడగానే అవి మా మమ్మీకి గిఫ్ట్ చేయాలనిపించింది. సో, అట్లా సిల్వర్ పటాలని ఒక 6 తీసుకున్నాను. మమ్మీకి 2 ఇచ్చాను. తన దగ్గర ఆల్రెడీ ఉన్నాయంట. ఇంకా 4 వచ్చేసి మా అత్తమ్మకనమాట. నాకెప్పుడు గాని బయట షాపింగ్ చేసినా, హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు గాని, నేనేదన్నా తీసుకున్నప్పుడు మమ్మీ కోసం అని జెప్పేసి ఇంకేదైనా స్పెషల్‌గా తీసుకోవడం నాకు అలవాటనమాట. ఇప్పుడు మా మమ్మీతో పాటు మా అత్తమ్మ గూడా యాడ్ అయింది గదా! తనకు గూడా తీసుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తది నాకెప్పుడు. అండ్ నేను ఈరోజు ఆల్రెడీ 2 కేక్స్ కట్ చేశాను గదా! ఇంకా నాకు కేక్ లాంటివి వద్దు అనంటే మా డ్యాడీ "సరే నీకిష్టమైన స్వీట్ తెచ్చుకో మంచిర్యాల నుంచి" అని అన్నారు. సో, నాకిష్టమైన స్వీట్స్ అన్నీ తెచ్చుకున్నాను. ఇలా నా మ్యారేజ్ తర్వాత వచ్చిన ఫస్ట్ బర్త్‌డేని అత్తమ్మ, మామయ్యతో అండ్ అమ్మా, నాన్నతో సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీ అనిపించింది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్.